హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రీచ్ అండ్ వెంకటేష్. అండర్-19 వరల్డ్ కప్లో మన అమ్మాయిలు గెలవడం అనేది నిజంగా ఒక డబుల్ ధమాకా లాంటిది. ఎందుకంటే ఉమెన్స్ క్రికెట్లో మనం వరల్డ్ టైటిల్స్ గెలవలేకపోయాం సీనియర్ లెవెల్, కానీ వరుసగా రెండోసారి మనం అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ గెలవడం అనేది చాలా చాలా సిగ్నిఫికెంట్ ఈవెంట్. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ విజయంలో మన తెలుగు అమ్మాయి త్రిషా గొంగటి చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసి టాప్ స్కోరర్గా నిలవడం, ఫైనల్లో కూడా ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మ్యాచ్ గెలిపించడం, దాంతో అది ఇంకా ఐసింగ్ ఆన్ ది కేక్గా మిగిలి. సో రెండు రకాలుగా మనకి ఈ విజయం ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చి, నిన్న సండే రోజున ఇండియా అద్భుతంగా పర్ఫామ్ చేసింది మెన్స్ క్రికెట్లో. అభిషేక్ శర్మ ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడాడు. అయినా సరే ఈ విక్టరీ కూడా చాలా మందికి చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఎవ్రీబడి వాజ్ టాకింగ్ అబౌట్ దిస్ విక్టరీ. అంతా మనకి ఆకర్షించిన విజయం. అసలు అండర్-19 వరల్డ్ కప్ సంగతి ఏంటి, ఉమెన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది అది కూడా మాట్లాడదాం. త్రిషా గొంగటి గురించి కూడా మాట్లాడదాం. ఆమె ప్రస్థానం చూస్తుంటే కొంత నితీష్ కుమార్ రెడ్డి కూడా గుర్తుకొస్తాడు. రెండు విషయాలు మనం మాట్లాడదాం. ముందుగా ఈ అండర్-19 వరల్డ్ కప్ రీసెంట్గానే స్టార్ట్ అయింది ఉమెన్స్లో. 2023లో ఫస్ట్ వరల్డ్ కప్ జరిగింది సౌత్ ఆఫ్రికాలో. ఇప్పుడు 25లో మళ్ళీ మలేషియాలో కోలాలంపూర్లో ఈ వరల్డ్ కప్ జరిగింది. 2 సార్లు కూడా ఇండియానే గెలిచింది. 2 సార్లు కూడా వన్ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే త్రిషా వాజ్ ది మెంబర్. అప్పుడు షఫాలి వర్మ కెప్టెన్. త్రిషా అప్పుడు కూడా బాగా పర్ఫామ్ చేసింది, బట్ ఇంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు. అప్పుడు షీ వాజ్ మచ్ యంగర్. బట్ ఇప్పుడు చాలా కీ ప్లేయర్గా మారి విజయంలో చాలా కీలక పాత్ర వహించింది. సో అండర్-19 వరల్డ్ కప్ మనం గెలవడంలో ఉన్న సిగ్నిఫికెన్స్ నాకేమనిపిస్తుందంటే, ఇది ఒక ఇండికేషన్ ఏమో భవిష్యత్తులో ఇండియా వరల్డ్ టైటిల్స్ కూడా గెలుస్తుందని చెప్పి. ఎందుకంటే సీనియర్ లెవెల్లో మనం అనేక సందర్భాల్లో డిసప్పాయింట్మెంట్ ఎదుర్కొన్నాం. కనీసం మెన్స్ క్రికెట్లో అయితే మనకి 83లో, తర్వాత 2011లో, మళ్ళీ రీసెంట్గా 2024లో మనం వరల్డ్ కప్స్ గెలిచాం. కానీ ఉమెన్స్ విషయంలో మనకి వరుసగా డిసప్పాయింట్మెంట్స్ ఎదురే. చాలాసార్లు ఫైనల్కి రావడం, ఓడిపోవడం, సెమీస్లో ఓడిపోవడం, ఇదే తప్ప వరల్డ్ టైటిల్స్ మనని ఊరిస్తూనే ఉన్నాయి. కానీ వరుసగా 2 సార్లు మనం ఉమెన్స్ అండర్-19 వరల్డ్ కప్ గెలిచామంటే మనకి మంచి మంచి టాలెంట్ ఎమర్జ్ అవుతుంది. గతంలో మనం చూస్తే ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ విషయం కానీ, ఫీల్డింగ్లో కానీ, పవర్ హిట్టింగ్లో కానీ వీఆర్ సమ్వాట్ నాట్ అప్ టు ది స్టాండర్డ్స్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్ అని అనిపిస్తూ వస్తుంది మనకి. ఎందుకంటే మన దగ్గర మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఒకప్పుడు మిథాల్ రాజ్ కానీ, ఇప్పుడున్న హర్మన్ ప్రీత్, స్మృతి మందన, షఫాలి వర్మ, దీప్తి శర్మ, దేర్ ఆల్ వెరీ వెరీ గుడ్ ప్లేయర్స్, వరల్డ్ క్లాస్ ప్లేయర్స్, నో డౌట్. కానీ టీం మొత్తం తీసుకుంటే మనకి మిగతా వాళ్ళ విషయంలో, ముఖ్యంగా 3 టీమ్స్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో పోలిస్తే మనం కొంచెం వెనకబడ్డామేమో, అంత పూర్తిగా వాళ్ళ స్థాయి అందుకోలేదు, కొంత గ్యాప్ ఉందేమో అని అనిపిస్తూ వచ్చింది నాకు. బికాజ్ ఐ డోంట్ ఫాలో ఉమెన్స్ క్రికెట్ దట్ మచ్, బట్ దూరం నుంచి ఒక అవుట్ సైడర్గా నాకు ఒక ఫీలింగ్ అయితే అనిపిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు వరుసగా మన వాళ్ళు 2 సార్లు అండర్-19 వరల్డ్ కప్ గెలిస్తే నాకు ఏమనిపిస్తుందంటే, డెఫినెట్గా మన దగ్గర ఫ్యూచర్లో మంచి టాలెంట్ ఎమర్జ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మామూలుగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వెరీ వెరీ పవర్ఫుల్. వాళ్ళకి మిగతా వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. మేజర్ టైటిల్స్ అన్ని ఉమెన్స్లో వాళ్ళే గెలుస్తుంటారు. కానీ ఈసారి సెమీఫైనల్స్లో, ఈ అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్ని ఇండియా ఓడించింది, ఆస్ట్రేలియాని సౌత్ ఆఫ్రికా ఓడించింది. సో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఫైనల్ వరకు కూడా రాలేదు. సో వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవుతుందా ఉమెన్స్ క్రికెట్లో? భవిష్యత్తులో ఇండియా, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో మంచి టాలెంట్ ఎమర్జ్ అవుతుందా అని ఒక ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా ఇండియా విషయంలో. ఇండియా ఎంత డామినేట్ చేసిందంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అండ్ దే ఆర్ డెఫినెట్లీ ది బెస్ట్ టీమ్, ది ఎంటైర్ టోర్నమెంట్ బెస్ట్ టీమ్గా అనిపించారు. డామినేట్ చేశారు. ఫైనల్లో అయితే టోటలీ వన్ సైడెడ్ ఫైనల్ చేసి పడేశారు. సో వాళ్ళు అంతగా డామినేట్ చేశారు కాబట్టి, సో భవిష్యత్తులో వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవుతుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా డామినేషన్ తగ్గిపోతుంది భవిష్యత్తులో అని అనిపిస్తుంది. ఫ్యూచర్లో ఇప్పుడు వీళ్ళు సీనియర్స్ అయ్యే ముందు కూడా ఇప్పుడు కూడా ఉంది అవకాశం. మన టీం రోజు రోజుకి ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, మన ప్రస్తుతం ఉన్న సీనియర్ టీం కూడా. బట్ భవిష్యత్తులో ఖచ్చితంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని గండి కొడతారు మన వాళ్ళు అని ఒక ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ఐ డోంట్ నో, మీరు నాకు చెప్పాలి. చాలా ఎవరైతే ఉమెన్స్ క్రికెట్ని సీరియస్గా ఫాలో అయ్యారు, వెదర్ వాట్ ఐ సెడ్ ఇస్ రైట్ ఆర్ నాట్, యూ హ్యావ్ టు టెల్ మీ. బికాస్ నేను ఉమెన్స్ క్రికెట్ విషయంలో అంత అథారిటేటివ్గా మాట్లాడింది, బికాజ్ ఐ డోంట్ ఫాలో దట్ గేమ్ దట్ మచ్.
దాని రీజన్స్ కూడా నేను చెప్పాను, ఎంతమంది చెప్పాను. ఎందుకంటే మెన్స్ క్రికెట్ని త్వరగా ఫాలో అవుతాను నేను. నాకు వేరే వేరే ఇంట్రెస్ట్ కూడా ఉంది, మ్యూజిక్, మూవీస్, లిటరేచర్ ఇవన్నీ ఉండగా నేను ఉమెన్స్ క్రికెట్ కానీ వేరే లీగ్స్ కానీ ఎక్కువ ఫాలో కాలేదు. అండ్ సెకండ్లీ, త్రిషా గొంగటి ఈమె భద్రాచలం నుంచి వచ్చింది. భద్రాచలంలో నుంచి వచ్చి ఇప్పుడు భద్రాచలాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాప్ మీద పెట్టింది. సో భద్రాచలం అమ్మాయి, భద్రాచలం బిడ్డ ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లేయర్ కావడం, ఇంటర్నేషనల్ రికగ్నిషన్ తెచ్చుకోవడం రియల్లీ గ్రేట్. ఎందుకంటే మనం క్రికెట్ చూస్తే ఏంటంటే ఎప్పుడు హైదరాబాదీస్ ఎవరు తీసుకోండి, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, అది వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళే కనిపిస్తారు మనకి. కానీ చిన్న టౌన్స్ నుంచి వచ్చిన వాళ్ళు, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన మన స్టేట్లో ఎక్కువగా కనబడలేదు. ఈవెన్ ఈ అండర్-19 వరల్డ్ కప్లో ఆడిన శబ్నం కూడా షీస్ ఫ్రమ్ వైజాగ్, మరొక తెలుగు అమ్మాయి. సో ఇక్కడ భద్రాచలం నుంచి వచ్చింది. వాళ్ళ ఫాదర్ కూడా సాక్రిఫైజెస్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి స్టోరీ లాగానే ఉందనుకున్నాం కదా. అతను వాళ్ళ ఫాదర్ జీవి రామిరెడ్డి, ఆయన ఐటీసీ భద్రాచలంలో ఫిట్నెస్ ట్రైనర్గా ఉండేవాడు. హాకీ ప్లేయర్, బేసికలీ హాకీ ప్లేయర్, జూనియర్ లెవెల్లో స్టేట్ టీమ్ కోఆర్డినేట్గా ఉన్నాడు. బట్ కూతురు క్రికెట్ ఇంట్రెస్ట్ గమనించి ఒక క్రికెటర్గా తీర్చిదిద్దాలన్నాడు. 7 ఏళ్ల వయసులోనే ఆ భద్రాచలంలో ఆ మంచి ఉద్యోగం వదిలేసి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు. నేను ఐ స్పోక్ టు వన్ ఆఫ్ త్రిషాస్ కోచెస్, రాయప్రోల్ మూర్తి గారని, రైల్వేస్ మూర్తి అని కూడా రైల్వే కోచ్ ఆయన. మిథాలి రాజ్ కూడా ఆయన కోచ్. అండ్ ఆయన ఇనీషియల్గా హీ వాజ్ ది కోచ్ ఫర్ త్రిషా. జాన్ మనోజ్ అకాడమీ, సెయింట్ జాన్స్ అకాడమీలో ఆమెకి 7 ఏళ్ల వయసులో తీసుకొచ్చి జాయిన్ చేసేసాడు. సో జాన్ మనోజ్ అండర్లో, జాన్ మనోజ్ వాజ్ ది కోచ్ ఫర్ ఈవెన్ మిథాలి రాజ్ ఆల్సో. మూర్తి, జాన్ మనోజ్ వీళ్ళందరూ కోచింగ్లో మిథాలి రాజ్ ఈ స్థాయికి ఎదిగింది. సో ఇక్కడ 7 ఏళ్ల వయసులో నా ఫాదర్ తన ఉద్యోగాన్ని కూడా వదిలేసి హైదరాబాద్కి ఫ్యామిలీ షిఫ్ట్ చేసేసి ఆ సెయింట్ జాన్స్ అకాడమీ దగ్గరలోనే ఒక అదికి ఇల్లు తీసుకొని, తర్వాత ఆమెకి హోమ్ ట్యూషన్ తెప్పించి, స్కూల్ కూడా ఎక్కువ పంపకుండా హోమ్ ట్యూషన్, పూర్తిగా క్రికెట్ మీద కాన్సన్ట్రేట్ చేయించారు. ఆయన స్వయంగా మొదటి కోచ్, మా నాన్నే మొదటి కోచ్ అని చెప్పింది ఆమె. అదిగాక ఈ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుని వాళ్ళ నాన్నకి అంకితం ఇస్తున్నా, నాన్నకి ప్రేమతో అంకితం ఇస్తున్నా అని చెప్పి ఆమె చెప్పింది కూడా. ఎందుకంటే వాళ్ళ నాన్న చేసిన సాక్రిఫైస్, ఆ నాన్న చిన్నప్పటి నుంచే ఒక కలగా అన్నాడు, దానికి అంత కృషి కూడా చేశాడు, అంత గట్టి ప్రయత్నం చేశాడు. ఐ అప్రిషియేట్ ది ఎఫర్ట్ పుట్ బై రామిరెడ్డి అండ్ దిస్ గర్ల్ త్రిషా. ఇద్దరు కలిసి అనుకున్నది సాధించారు. సాధించి అమ్మాయి మిథాలి రాజ్ కూడా బౌలింగ్ వేసేదంటారు, మూర్తి గారు చెప్పారు నాకు. బౌలింగ్ వేసి, లెగ్ స్పిన్ వేసేది, మంచి బౌలింగ్ బాగా వేసేది. కానీ బేసికలీ షీ బికేమ్ ఏ బ్యాటింగ్ ఆల్రౌండర్. బౌలింగ్ కూడా బాగా వేస్తుంది. ఇప్పుడు మెల్లమెల్లగా, ఎందుకంటే లాస్ట్ వరల్డ్ కప్లో ఆమెకు ఎక్కువ బౌలింగ్ ఇవ్వలేదంట, ఎందుకంటే బికాస్ అదర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఈసారి ఆమెకు బౌలింగ్ ఎక్కువ చేసే అవకాశం వచ్చింది, వికెట్లు తీసింది అండ్ ఒక ఆల్రౌండర్గా ఎమర్జ్ అయింది. ఆమె ఆల్రౌండ్ ఎబిలిటీ అంతగా ఫోకస్కి రాకపోవడం కారణంగానే బహుశా ఆమెకి WPLలో ఆమె అన్సోల్డ్ అయింది. మన రీసెంట్ ఆక్షన్లో ఎవరు తీసుకోలేదు. చాలా ఆశ్చర్యం, ఎందుకంటే మంచి పవర్ హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్. అంత మనం చూసాం కదా, చాలా మంచి పవర్ హిట్టింగ్ చేస్తారు. అండ్ బౌలింగ్ కూడా చేస్తున్నట్టుగా మన తర్వాత మెల్లమెల్లగా బయటపడింది. బౌలింగ్ కూడా ఆమె లెగ్ స్పిన్ చాలా ఎఫెక్టివ్గా చేయగలదు అని చెప్పి. సో మరి ఎందుకనో WPL ఫ్రాంచైజెస్ అది తీసుకోలేదు. ఇప్పుడైనా ఏదైనా ఇంజరీకి ఏదైనా ఉంటే డెఫినెట్గా రీప్లేస్మెంట్కి వెళ్తుంది. అంత బాగా, అంటే వాళ్ళందరినీ ఎంబారెస్ చేసింది ఖచ్చితంగా త్రిష. WPLలో ఆమెకు అవకాశం రాకపోవడం నాలో కసి పెంచిందని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిందని. బట్ గుడ్ థింగ్, మన ఇండియా కప్ గెలిపించి పెట్టింది. సో కొన్ని ఇలాంటి దెబ్బలు కూడా కొన్నిసార్లు మేలే చేస్తాయి. బట్ త్రిష ఈజ్ అ వండర్ఫుల్ టాలెంట్. సో డెఫినెట్గా చాలా యంగ్ ఏజ్ నుంచి ఆమె ఆడడం. తర్వాత అది ఆయన మూర్తి నాకు చెప్పారు ఏంటంటే, ఆల్వేస్ ఐ యూస్ టు మేక్ ఎర్ ప్లే విత్ బాయ్స్. సో బాయ్స్ గేమ్ కొద్దిగా హయ్యర్ లెవెల్లో ఉంటుంది కాబట్టి సేమ్ ఏజ్ గ్రూప్ అయినా బాయ్స్తో ఆడడం స్టార్ట్ చేస్తాయి. షెఫాలి వర్మ ఆల్సో డిడ్ ద సేమ్ థింగ్. వాళ్ళ ఆట డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. సో షీ ఆల్వేస్ యూస్ టు ప్లే విత్ బాయ్స్. సో అలా ఇంప్రూవ్ చేసుకుని చాలా తొందరగా చిన్న వయసులోనే ఆమె షీ స్టార్టెడ్ ప్లేయింగ్ రిప్రజెంటేటివ్ క్రికెట్ ఫర్ ది స్టేట్. సో అలా అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఇప్పుడు అందరి ఫోకస్లోకి వచ్చింది త్రిష. సో మనం మిథాలి రాజ్కి ఆమెకి వీరాభిమాని. మిథాలిది ఇది
నేను ఆమెనే ఆదర్శంగా పెట్టుకుని తన గేమ్ని డెవలప్ చేసుకుంటూ చెప్పింది. సో మిథాలీ చాలామందికి ఇన్స్పిరేషన్. పర్టికులర్లీ మిథాలీ తర్వాత మళ్ళీ మనకి హైదరాబాద్ నుంచి అంత మంచి పేరు ఈ అమ్మాయి తేగలదు. డెఫినెట్గా బాగా పర్ఫామ్ చేస్తుంది త్రిష అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో గ్రేట్ టాలెంట్, డెఫినెట్లీ గ్రేట్ టాలెంట్ అండ్ గ్రేట్ స్టోరీ. ఎందుకంటే భద్రాచలం నుంచి హైదరాబాద్ వచ్చేసి సో పేరెంట్స్ సాక్రిఫైస్ చేయకుండా ఇండియాలో, నేను మళ్ళీ అదే చెప్తున్నా, పేరెంట్స్ సాక్రిఫైస్ చేయకపోతే ఇండియాలో ఏ స్పోర్ట్స్మెన్ కూడా పెద్ద స్థాయికి చేరుకోలేదు. కొంతవరకు మాత్రమే పేరెంట్స్ హ్యాస్ టు మేక్ సాక్రిఫైస్. మన సిస్టమ్ అంత అనుకూలంగా లేదు. సిస్టమ్ వాళ్ళని ప్లేయర్స్ని పికప్ చేసి సిస్టమే వాళ్ళకి ఫుల్ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళకి ఫైనాన్స్ సపోర్ట్ కానీ ఇచ్చే పరిస్థితి మన దగ్గర లేదు. సో పేరెంట్స్ తమ ఉద్యోగాలు వదులుకొని తమ టైం స్పెండ్ చేసి అప్పో చేసి పిల్లల్ని పైకి తీసుకురావాలి. కొన్ని ఇలాంటి సక్సెస్ స్టోరీస్ ఉంటాయి, కొన్ని ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా ఉంటాయి. దీంట్లో అన్ని సక్సెస్ స్టోరీస్ ఉండవు, కానీ సక్సెస్ స్టోరీస్ హైలైట్ అవుతాయి, ఫెయిల్యూర్ స్టోరీస్ అలాగే వెనకపడిపోతాయి. బట్ వీ ఆల్ షుడ్ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ రామ్ రెడ్డి, హర్ ఫాదర్, అండ్ ఆల్సో త్రిష. గమ్మత్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసినప్పుడు ఆస్ట్రేలియాలో హిస్ ఫాదర్ వాజ్ దేర్ టు విట్నెస్ దట్. అలాగే ఇక్కడ ఈమె ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ ఉన్నాడు. స్కాట్లాండ్ మీద మ్యాచ్ అప్పుడు ఉన్నాడు లేదు, కానీ ఫైనల్ ఎప్పుడైతే ఉన్నాడు స్కాట్లాండ్ మీద ఆమె సెంచరీ చేసింది. అండ్ షీ బికేమ్ ది ఫస్ట్ ఇండియన్ అండ్ ఫస్ట్ ఉమెన్ టు స్కోర్ 100 ఇన్ అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్. ఆ రికార్డ్ అయితే ఆమె పేరు మీద ఎప్పుడు ఉండిపోతుంది. సో ఫాదర్ సమక్షంలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలవడం, అవార్డుని ఆమెకి ఫాదర్కి అంకితం చేయడం నిజంగా చాలా చాలా ఎమోషనల్ మూమెంట్ అండ్ వండర్ఫుల్ మూమెంట్ కదా.